గుడ్ ఈవినింగ్ అందరికీ. సో మంచి రెయిన్ పడుతుంది. సో మీకోసం చిన్న ప్రాంక్ ప్లాన్ చేశానండి నేను. సో నా బైకు మీద కొమ్మ పడేసి నా బైక్ ఖరాబ్ అయిందని చెప్పేసి చెప్తాను. యాక్చువల్ అయితే మా మిస్సెస్ ఆ బైక్ చాలా ఇష్టంతో నాకు కొనిచ్చిందండి గిఫ్ట్. బట్ ఆమె ఫస్ట్ అనుకుంటున్నా, చూద్దాం ఎట్లా అవుతుందో. సో జస్ట్ ఇప్పుడే మా అపార్ట్మెంట్కి ఎంటర్ అయ్యాను. చూద్దాం ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటిదండి. సో నేను కెమెరా సెట్ చేసి ముందుకు చూస్తానండి. ఓకేనా, సీ యూ, బాయ్. తీసుకొద్దాం కాయగూరలు. ఏమంటావు? కూర్చో. కాయగూరలు పోదాంపా. కాయగూరలకా? కూర్చో. ఇప్పుడే టైం ఎంత చూడడా. కూర్చోమా. ఉంటుంది కింద మార్కెట్ ఉంటుందా? కూర్చో. ఈరోజు ఉంటుంది మార్కెట్. కూర్చోమా. రెడీ అయ్యిండు అని చెప్పినావు. రెడీ అయ్యిండు నువ్వేమో మళ్ళీ కూర్చో అనుకుంటా. కింద ఉంటుందా? వాళ్ళ దగ్గర చాలా దూరం ఆడుంటా, సిందులో ఉంటుంది. అవునా? చాలా దూరమా? ఎందుకు కుట్టినట్లుంది అటు సైడ్ తిరిగి మనకేంటో ఎక్కువసేపు పోదాంపా. టైం అవుతుంది. టైం అయింది చూడు. టైం 7:36. ఏం ఆలోచిస్తున్నావు? ఎక్కువ అనుకుంటా. ఏం ఆలోచిస్తున్నావు? నడుచుకుంటూ వచ్చి కిందేనా దూరమా? బైక్ లో వల్ల బైక్ ఏమి కాలు నొప్పిస్తుందా? కాలు నొప్పిస్తుందా? కాలు నొప్పిస్తుంది. మళ్ళీ కొంచెం దూరమే అది. అట్లా పోల బైక్ అవసరం ఉంటుంది. యాక్చువల్గా మా ఫ్రెండ్కి ఇచ్చిన బైక్ లేదు, ర్యాపిడోకి వచ్చిన. ఫ్రెండ్కి ఇచ్చిన వాళ్ళకి ఏదో అవసరం ఉందంటే ఇస్తా అన్నాడు. 3-4 days ఇస్తా అన్నాడు. 3-4 days ఇస్తాను. నాకు అర్థం కాలేదు సార్. వాడు 3-4 days ఇస్తాను చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు మనకి అట్లా నువ్వు ఆఫీస్కి ఎట్లా పోతావు? ర్యాపిడోలో పోతాను సార్. ర్యాపిడోకి వచ్చేస్తుంది. ఏం చేస్తాను మళ్ళీ ఎట్లా ఇప్పుడు కాయగూరలు కన్నా ఏదన్నా ఇప్పుడు అవసరం. ఇప్పుడు 4-5 ఒక రోజు అంటే ఏం కాదు. ఒక రోజు 2 రోజులు, 4-5 రోజులు అంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా. అవసరం ఉందన్నాడు. ఎప్పుడు ఇట్లా ఫ్రెండ్స్ బైకులు లేకుండా ఉంటాయా? అంటే వానికి ఏదో అర్జెంట్ ఉంది. వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చినట్ట నాకు కొద్దిగా అర్జెంట్ ఉందన్నా. సరేలేరా తీసుకొని. మళ్ళీ ఎందుకు నన్ను రెడీగా నడుచుకుంటూ పోదాం. మళ్ళీ నడుచుకుంటూ పోదాం. నడుచుకుంటే ఒక 15 minutes అన్నా అవుతుంది నడుచుకుంటూ పోయి వచ్చేదానికి. ఇన్ని రోజులు ఎవరు ఇస్తారు అట్లా? ఇన్ని రోజులు ఇస్తే ఎట్లా? మన ఇప్పుడు ఆ పిల్లలకి ఏదో అవసరం ఉంది, మనకు అవసరం ఉండదా ఇంట్లో? లేదన్నా, చిన్న ఇన్సిడెంట్ జరిగింది. చెప్తున్నాను నేను ఎందుకు ఇస్తాను ఫ్రెండ్స్ బైక్. వాళ్ళ బైక్ ఉంటారు హైదరాబాద్. ఏం ఇన్సిడెంట్ జరిగింది? రుకో జరా సబర్. ఏం ఇన్సిడెంట్? ఫుల్ వర్షము, ఏదో చిన్న ఇన్సిడెంట్ అయింది. అసలు అర్థం కాదు, నాకు ఫీల్ లేకపోతున్నది. చెప్పు ఏం జరిగింది? అర్థం కావట్లేదు అసలు. ఏం అర్థం కావట్లేదు అసలు. అది చెప్తే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు, నువ్వు ఎట్లా తీసుకుంటావు అయితే నాకైతే చెప్తా. చాలా బాగా అనిపిస్తుంది నాకు అసలు. మొత్తం బాక్స్ అంతట్లనే రిటర్న్ తెచ్చిన. బాక్స్ కూడా తినలేదు. మొత్తం ఇన్సిడెంట్ జరిగింది. నేను తీసుకోలేకపోతున్నాను. నేనే తీసుకోలేకపోతున్నాను. అంటే ఏం జరిగింది చెప్పు ఫస్ట్. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే. ఫుల్ వర్షం వచ్చింది కదా. మా ఆఫీస్ దగ్గర చెట్లు ఉంటాయి. ఆ చెట్టు కింద పెట్టినా అది బ్రాంచ్ విరిగిపోయింది, కొమ్మ విరిగిపోయి అట్లా మన బైక్ కింద పడిపోయిందని చెప్తే చూడ. వర్షం వచ్చి కింద పడిపోయి స్క్రాచ్ పడినాయి. ఆడే పెట్టినావా? సేమ్ అక్కడే పెట్టుకోవచ్చు కదా. ఏందో అర్జెంట్ పోయి ఆడ పెట్టేసిన. ఆ కొమ్ము పడేసి మొత్తం బండి నుంచి అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అసలు బండి అంతా అట్లా అటుకపోయినట్లు అట్లా పెద్ద కొమ్ము పడింది అసలు.
చేయలేదు రోజు అసలు నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఏదైనా ఒక మంచి పెద్ద గిఫ్ట్ ఇచ్చిందంటే అది పాపం నైట్ షిఫ్ట్లో పోయి మరీ నాకు కొని ఇచ్చిన, నాకు అదే బాధ అనిపిస్తుంది అసలు. రిపేర్ చేయించుకునే కూడా రిపేర్ కాదు, నేను మా ఫ్రెండ్ కూడా ఇన్సూరెన్స్ అనుకున్నా కాల్ చేయను మన క్లైమ్ అవుతుంది అంటే వాడు ఇన్సూరెన్స్ వాడు ఫోన్ చేసి మొత్తం అది ఫొటోస్ వీడియోస్ పెట్టమన్నాడా, పెట్టిన మొత్తం అంత ఇట్లా అయిపోయింది, స్క్రాప్కి వెళ్చిందన్న అది పనికి రాదు, మరి మేము ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అవుతుంది అంటే మీరు నార్మల్గా మార్కెట్ వాల్యూ కంటే ఎవరన్నా కూడా 60-70% మీద చేస్తారు కదా, మీ దాని ప్రకారం అయితే 11,500 వస్తుందని చెప్పారు. లక్ష రూపాయల బండి మనం 11,500 అమ్ముకోవాలా. పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య. నాకు అదే బాధ అనిపిస్తుంది అసలు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నీకు మొన్ననే కింద పడింది అని చెప్పినప్పుడే చెప్పినాను కదా లోపల పెట్టుకో బండి అని చెప్పి. ఏదో అర్జెంట్ ఏదో వర్క్ మీద అక్కడ పెట్టినా నీకు జాగ్రత్త లేదు. ఇప్పుడు మనం నాకు అవన్నీ అంటే ఎంత ఇష్టం అది. నీకెట్లుంటే నాకు ఎట్లా చూసిన నీకు ఎట్లున్నా నీకు అట్లా ఉండి అంత జాగ్రత్త లేకపో అంత ఉండింటే నీకు జాగ్రత్తగా లోపలే పెడుతుంటే. మొన్న పడిపోయింది కదరా వాన వచ్చినప్పుడు, అంతే స్క్రాచ్లు అన్నీ తగిలినాయి, ఇప్పుడు లోపల పెట్టుకుందామని పెట్టుకుంటా అంటివి. ఏం దేవుడు అసలు నాతో ఇట్లా ఆడుకుంటున్నాడు. మనలో ఉండాలి, మనలో జాగ్రత్త ఉంటే దేవుని గురించి ఎత్తదు. దేవుడు ఏం చేస్తాడు, నీకు ఆల్రెడీ చూపించినాడు ఒకసారి ఇట్లా కింది పడిపోయింది అని, నువ్వు దాన్ని ముందర పెట్టుకోవచ్చు కదా లోపలికి. నాకైతే నిజంగాంటే ఈ ఇయర్ లో టైమే బాగాలేదు, నువ్వు ఏమన్నా అనుకో టైమే కలిసి రావట్లేదు అసలు. నాకు అసలు ఎంత బాగా అవుతుంది ఇంత కష్టపడి ఈఎంఐ. నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? నువ్వు కొనింటే కదా నేను కష్టపడి దాన్ని ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటూ నేను ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అది నీకు. నేను బాధపడుతున్నావు అంటున్నావు, నీకేం బాధ ఉంటే కదా. నాకెందుకు ఉండదు, నా బాధ ఉండదా? మన ఇద్దరం కష్టపడుకొని తెచ్చుకున్నాం అది. ఇంత పని చేసినావు, ఎందుకు ఎంత బాధపడుతున్నావు? సరే దేవుడు అట్లా మంచి బైక్ ఇస్తలేదు, ఎందుకు అంత బాధపడుతున్నావు? బాధపడుతు మంచి బైక్ అది నేను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ మన లైఫ్ లో ఫస్ట్ బైక్ అది. మన దాని ఎమోషన్ నా సెల్ ఉంది, ఫస్ట్ నువ్వు ఇప్పించిన సెల్ అది పగిలిపోయినా అట్లనే ఎత్తి పెట్టుకున్నాను. ఎందుకు నాకు కొన్ని ఉంటాయి అవి ఎమోషన్స్. అసలు బైక్ ఏంది అట్లా అవ్వడం ఏంది నాకు అసలు ఇప్పట్లో బైక్ కొనే పరిస్థితిలో ఉన్నామా? బైక్ కొంటాం అసలు మనం? ఫోన్ అది రిపేర్కి ఇద్దామని చెప్పినా నేను చూడు, రిపేర్ కన్నా మనం ఇస్తామంటే వాడు రిపేర్కి 30,000 అడుగుతున్నాడు, ఆ మీద 11,000 పోతుంది అంట. నాకు ఇంత అర్థం, ఎంత బాధపడదులేము మీరు, మనకి దేవుడు ఉన్నాడు. బుజ్జి నువ్వెందుకు అంత ఎమోషన్ అవుతున్నాయి? ఏయ్ మనకి దేవుడు ఉన్నాడు, తిక్కదా అట్లా బాధపడుతున్నావు? బుజ్జి నువ్వెందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? ఎందుకు అంత ఎమోషన్ అవుతావు మరి? ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు నాకు అర్థం కాలే. ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు నాకు అర్థం కాలే. బైక్ అట్లా పోవడం ఏంటి నాకు అసలు. చూడు మన టైం, నాకు అసలు అది డైజెషన్ కూడా అవుతలేదు నాకు. అట్లా నాకు బైక్ పోయిందని, బైక్ అట్లా చిత్త అయిపోయింది అంటే నాకు అసలు. ఎంత పెద్ద కుమార్కెట్ వచ్చినాడా? ఇంకోటి చెప్పాలా, నా పక్కన ఇంకా 2-3 బైకులు ఒక దూరంలో, ఆ బైక్లు చిన్న స్క్రాచ్ లేని, నా బైక్ మాత్రమే మొత్తం పడేసి వెయిట్ వేసి. దేవుడు చూడు ఎంత మనకి చాలా బ్యాడ్ లక్ నడుస్తుందబ్బా నాకైతే. కాలు బాగాలేదు, ఇప్పట్లో మనం తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నామా ఏదో నాకైతే అర్థం కావట్లేదు. మీరు చాలా అంటే చాలా బాధపడుతుంది అసలు. అవన్నీ పక్కన పెడితే బైక్ అంటే నాకు ఎంత ఇష్టం. నాకు అసలు అర్థం ఏడుపు వస్తుంది. ఎందుకు కొత్త కొన్ని అలా దాని కూడా నువ్వే ఏమైనా
ఎట్లున్నావుదే నువ్వు? మన డ్రీమ్ బైక్ కొందాం, ఎవెంజర్ బైక్ కొందాం. డ్రీమ్ బైక్ ఎవెంజర్ రాయల్ ఎన్ఫీల్డ్ కొందాం. మళ్ళీ అది కూడా వరదల్లో కొట్టుకుపోతుందా? మాట్లాడు, నీకు నవ్వు ఎట్లా వస్తుంది? మనం మాట్లాడే నవ్వు ఎట్లా వస్తుంది? వరదల్లో కొట్టుకుపోతుందంటే దానికి అర్థమైంది. ఏమైనా వరదలకి వానలకి మనం పెడతా. నీకు రోజంతా ఉండాలి జ్ఞానం. నవ్వుతున్నావు, నీకు అంత నేను ఇచ్చింది అనే బాధ కూడా లేదు నీకు. నా బాధ ఏం తెలుసా? నా బాధతో అంత కష్టపడి నాకు అవును, ఎంత నీకు మంచి అంత gift బాధ ఇచ్చింది. అసలు నేను అందుకే నీకు ఇంతకుముందు చెప్పిన అంత బాధ ఇచ్చిన ఉందా? బండి అది ఇదంటే నేను ఎందుకు అంత మళ్ళా feel బాధ, అవుతావని. అవునవును, చాలా బాధ ఉంది నీకు. అంత బాధ ఉండేవానికి నవ్వు వస్తుంది నీకు. నవ్వు ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. జాగ్రత్త. వర్షం పడుతుంది, 3 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది. దాన్ని ఎక్కడన్నా పక్కన పెట్టాలా. మొన్న 1 మంత్ బ్యాక్ ఎప్పుడు కింద పడింది గాలికి అని చెప్పి చూపించినాం. స్క్రాచ్ పడింది. 20 days back. భయం కూడా 20 లేదు, days back. భయం లేదు దానికి. భయం అంటే ఎట్లా ఏమన్నది పొద్దున అట్లా పడిపోతే ఏదైనా ఇరిగిపోతే దానికి ఎన్ని వేలు అవుతాయి. అసలు దాన్ని ఏదైనా ఒక అపురూపంగా చూసుకుందాం అనేది. నేనంటే ఇష్టం ఉంటే కదా, నేను ఇచ్చిన దాని మీద ఇష్టం ఉంటే. నువ్వు అంటే ఇష్టం లేదా? నేను బతుకుతున్నదే నీకోసం బాబా, అట్లా అనొద్దు నువ్వు. హలో, 5th floor. ఫోటోలు అన్నా తీసుకున్నావా లేదా? అది బైక్ చివరి చూపు చూసుకుంటా. నువ్వు వానికి ఇన్సూరెన్స్ అమ్మకే అమ్ముదాం అనుకుంటున్నా. అడ్వాన్స్ కొట్టినాడు 1000 రూపాయలు, ఇప్పుడు 10,500 తీసుకుంటున్నాడు. సరేలే, ఫోటోలు వీడియోలు ఖచ్చితంగా తీసుకుంటారు కదా, ఇన్సూరెన్స్ వాళ్ళకి పంపించి. ఫోటోలు డిలీట్ చేసిన ఫోన్ స్టోరేజ్ ఎక్కువ వస్తుంది, డిలీట్ చేసిన. ఎందుకు డిలీట్ ఎందుకు డిలీట్ చేస్తావు? ఎందుకు డిలీట్ లేదు? ఏంది అదే స్టోరేజ్ ఎక్కువ వచ్చింది, డిలీట్ చేసినట్లు. డిలీట్ ఎవరి వన్లో లేదు, దాంతో అన్ని డిలీట్ చేసిన. అట్లా డిలీట్ చేస్తావు? చేసిన అట్లా దీంట్లో కూడా లేవు డిలీట్ ఎవరి వన్. నిజం చెప్పుదే, అవతారాలు చేయదు నువ్వు నా దగ్గర. ఎమోషన్, నాకు ఆ బండి అంటే చాలా ఇష్టం అని నీకు తెలుసు. దాంతో నువ్వు ఆటలాడద్దు. నిజం చెప్పు, నిజం చెప్పు. PRANK ప్రాంక్. సారీ చెప్తున్నా. అసలు నేను ఇంకా కొద్దిసేపు బాగా ఆడుకుందాం అనుకున్నా కానీ నువ్వు ఎమోషనల్ ఏడుస్తుంటే నాకు భయం అయింది. మళ్ళీ ఏమవుతుంది అందుకనే చెప్తున్నా. మన బండికి ఏమవుతుంది తిక్క. బైక్ కీస్ ఉంటే బండి ఉంటుంది. ఉంది, బండి కూడా ఉంది. ఓకేనా? ప్రాంక్ ఇది. నువ్వు కెమెరా ఏడాది కనిపెట్టి చూద్దాం. కెమెరా ఏడాది కనిపెట్టి. బొచ్చులో నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ పోయిందండి. నిజంగా ఎందుకు పోతుందండి నిజంగా ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్రతి దశలో పెంట చేస్తుంటే ఇంట్రెస్ట్ లేదండి నాకు. గురువు గారు అట్లా మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పండి. కెమెరా అక్కడ ఉంది, రండి. మంచి కూర్చో. ఆరబెట్టిన ఫ్రిడ్జ్ అనకలు చెప్పు హాయ్, చెప్పు ఫ్రెండ్స్ కి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీక్ లో సెకండ్ టైం బక్రా అయినా ఫ్రెండ్స్ అని చెప్పు. చెప్పు. ఇంకోసారి నువ్వు నిజాలు చెప్పినా కూడా నమ్మాలంటున్నా, కష్టమైతే చూడు చెప్తున్నా. మన సబ్స్క్రైబర్స్ కోసం ప్రశ్న. ఏంది సబ్స్క్రైబ్? ఇంకోసారి నువ్వు నిజాలు చెప్పినా కూడా నేను చెప్తా. వెంటనే ఏదైనా చెప్పిన అబద్ధం చెప్పిన వెంటనే నిజాలు చెప్తావు. నీకు నువ్వేనా చెప్పు. హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్ కి. చెప్పు హాయ్. హాయ్ హాయ్ కాదు, చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి. ఎన్నిసార్లు బకరా అవుతున్నా నేను చెప్తా. నాకు చేయండి. చూద్దాం. బస్తీ మీద సవాలా? కమ్యూనిటీలో సవాల్. బండి మీద నాకు ఎంత ఇష్టం తెలుసు కదా. మంచి అట్లా ఎమోషనల్ అవుతావని చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లా తీసుకుంటే నువ్వు నిజంగా ఏడుస్తున్నావు పాపం. నాకు చాలా బాగా అనిపించింది, అందుకే నేను వెంటనే రివీల్ చేసిన. బాగా అనుకున్నా, సబ్స్క్రైబర్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకున్నా, బట్ నువ్వు అది ఇవ్వలే.
ఎంటర్టైన్మెంట్ నన్ను నేర్పించేది మీకు ఎంటర్టైన్మెంట్. ఇంకోసారి చేయండి సరేనా?